సామాజిక బాధ్యత ఏమైంది? జస్ట్ ఐ రిమెంబర్ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో నళిని గారు కదా పేరు, పోలీస్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గడ్డ కోసం తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తుంటే అప్పటి పోలీసులు బాధ్యత ఏంటి? అణచివేత. వారి బాధ్యత, లీగల్గా వాళ్ళు చేయాల్సిన బాధ్యత. కానీ నళిని గారికి అరే మన భావితరాల కోసం, మన తెలంగాణ గడ్డ కోసం తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు చేస్తుంటే మన భావితరాలకి మంచి జరగాలని వాళ్ళ మీద నేను లాఠీగా చార్జ్ చేస్తున్నానా? సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత, ఇన్నర్ కాన్షియస్నెస్, వృత్తిపరంగా బాధ్యతాయుతంగా చేయాలి అంటే లీడర్, బాస్ చెప్పినట్టు చేయాలి. ఇన్ ద లైన్ ఆఫ్ ఆర్డర్, ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ, రైట్, ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ నా బాస్ చెప్పింది నేను చేయటమే నా బాధ్యత. బట్ ఆమె కూడా మిగతా వాళ్ళలాగానే ఆమె పని ఆమె చేసుకుంటూ పోతే నెల తిరిగేటప్పటికి ఉద్యోగం, జీతం వస్తూ ఉంటుంది కాదు. సామాజిక బాధ్యత, భావి తరాల వాళ్ళకి మంచి జరగాలి. వెదర్ యు ఆర్ ద పొలిటికల్ లీడర్స్ వర్కింగ్ ఇన్ యువర్ గవర్నమెంట్, అండర్ యువర్ మినిస్టర్, ఎవరు మీరందరూ కలిపి ఒక మినిస్టర్ ఇన్ చీఫ్ పెట్టుకున్నారు. మినిస్టర్ ఇన్ చీఫ్, చీఫ్ మినిస్టర్. ఇంకా కొన్ని శాఖలు ఆయన ఎక్స్పాండ్ చేయలేదు, విస్తరించలేదు. హోమ్ మినిస్ట్రీ ఆయనతోటి ఉంది, స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆయనతోటి ఉంది, కొన్ని కీలక శాఖలు కూడా ఆయన విస్తరించలేదు, ఇంకా ఆయనతోటి పెట్టుకున్నారు. సో యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఆఫ్ ద యువర్ పొలిటికల్ పార్టీ, ఎక్కడి నుంచి మీరు టికెట్ తీసుకొని ఆ ఫామ్ తీసుకొని మీరు అయ్యారో దాటిని యూ హ్యావ్ టు ఒబే. ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీ, ఆ లీడర్ భావితరాల వాళ్ళ యొక్క క్షేమము, శ్రేయస్సు కోరి పనిచేస్తున్నాడా, లేదంటే ఆయన తీసుకునే డెసిషన్స్ భావితరాల వాళ్ళకి నష్టం కలిగించే విధంగా, భంగం కలిగించే విధంగా ఉందా, లేదంటే ముందు మానవాళికి అసలు మనుగడే లేకుండా చేసేటట్లు ఉందా అనేటటువంటి కాన్షియస్నెస్ ఏమవుతోంది? ఎవరైనా, హూఎవర్ ఇట్ మే బి, హూఎవర్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెసిస్ట్ ఇట్. బాబాసాహెబ్ భీమ్రావ్, డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటిది, రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, ఓటు హక్కు. సో ఇక్కడ ఎవరినైతే కూర్చోపెట్టామో, రైట్, కుర్చీలలో కూర్చోపెట్టామో అది ఎవరం? మనం కూర్చోపెట్టాం. ఎవరైతే మీరు వచ్చి కూర్చున్నారో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు మిమ్మల్ని ఆదేశించారు, మీరు అక్కడ కూర్చోండి, మమ్మల్ని ఈ విధంగా పాలించండి. ఎలాంటి పరిపాలన మాకు కావాలో అది మనము డిసైడ్ చేసి మనకి కావాల్సిన వాళ్ళకి చెప్పాలి. అదర్వైజ్ మహానుభావుడు, మహాత్మా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఆ త్యాగానికి, ఆ కృషికి, ఆ సమానత్వము, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, టు ద పీపుల్ అయినటువంటి డెమోక్రసీకి అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి? దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయటం నాకు ఇష్టం లేదు, కానీ అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారు, గత ప్రభుత్వపు లీడర్స్ అప్పుడు ఉన్న ఏజెన్సీస్ని, అధికారాన్ని ఉపయోగించుకొని అతన్ని కూతురు పెళ్లి కూడా సరిగా చేయటానికి అవకాశం ఇవ్వకుండా చిప్పకూడు తినిపించటము, ప్లస్ ఆ చిన్న రూమ్లో బల్లులు మధ్య ఆయన పడ్డ ఇబ్బంది. రైట్, ఒకటి, వెల్, అండ్ యూ హ్యావ్ కన్ఫెస్డ్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదంతా కోపం నేను దిగమింగుకొని ప్రజల శ్రేయస్సు కోసం అన్నారు కదా, రైట్, అదే మాట కట్టుబడి ఉండాలి, అంతే. నేనేం మాట్లాడటం లేదు. జస్ట్ హ్యావ్ అ కమిట్మెంట్ టు వాట్ ఎవర్ ద వర్డ్స్ దట్ యూ హ్యావ్ కమిటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్, దాట్స్ ఇట్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్. సో ప్రజలకి మీరేమన్నారు, ప్రజా శ్రేయస్సు నాకు ముఖ్యము, ఆ కోపాన్ని కూడా నేను మింగుకున్నాను, కూతురు పెళ్లికి కూడా నన్ను రానివ్వలేదు, ఇవన్నీ మీరు రైట్ అన్నప్పుడు అలానే ఉండండి. ఆ క్షమా గుణాన్ని పెంచుకోండి. జస్ట్ ఫర్గెట్. ప్రజాశ్రేయస్ కోసం ప్రతిపక్షమైనా కూడా, అండ్ మీరు కూడా చెప్పారు కదా, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, పెద్ద ఆయన ప్రతిపక్ష హోదాలో సూచనలు ఇవ్వాలని కోరుకున్నారు కదా. సో యూ షుడ్ బి ఓపెన్ ఫర్ దట్, యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. వాట్ ఈస్ లీడర్షిప్? లీడర్షిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్,
ప్రాపర్ రిసోర్సెస్ అందరికీ ఉన్నాయా లేదు. సో ఆక్సిజన్ ఇస్ ద రిసోర్స్. ఆక్సిజన్ విషయానికే మనకి లంగ్స్ ఆఫ్ సిటీ అని చెప్పుకునేటటువంటి దాని మీద అభివృద్ధి పేరుతోటి ఓకే, మీరు కొన్ని మాట్లాడడానికి గుంట నక్కలు అక్కడ ఉన్నాయన్నారు. ఈ కొన్ని పదజాలము ప్రజల కోసం మార్చుకోక తప్పదు. మనం నాయకులు ప్రజల కోసం జీవిస్తున్నాము అని అనుకున్నప్పుడు, ఒక కమిట్మెంట్ మనం తీసుకున్నప్పుడు, ఒక సంకల్పం మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. సో ప్రజలకి ఏది మంచి ఏది మేలు ఖచ్చితంగా అవసరమైతే ప్రతిపక్షాల నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలి, మిగతా శాఖల నుంచి అవసరమైతే తీసుకోవాలి, కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీస్ నుంచి సూచనలు సలహాలు తీసుకోవాల్సి వస్తే తప్పకుండా తీసుకోవాలి. రైట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అయినప్పుడే మనము ఒక పర్ఫెక్ట్ లీడర్ అని మనం చెప్పగలం. ప్రజలు గుర్తిస్తారు. రైట్, కేసీఆర్ గారు అనేవారంట, కేటీఆర్ గారు కొన్ని సందర్భాల్లో చెప్పారు, లీడర్షిప్ ఈజ్ నాట్ టు బి షోన్, ఇట్స్ టు బి ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో నాయకత్వం అనేది చూపించుకునేది కాదు, అది ప్రజలు దే హ్యావ్ టు ఫీల్ ఇట్, అనుభూతి పొందాలి, దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ హ్యావ్ సీన్ అది మన మెట్రో రైల్ ప్రాజెక్టు మోడీ గారిని ఆహ్వానించి జాతికి అంకితం చేసే టైంలో కేటీఆర్ గారు చెప్పిన మాట. అఫ్కోర్స్ మరి అదే రైలు ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ రక్తాలు పారినా పర్వాలేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలోకి ఈ మెట్రో రైలు నేను రానివ్వను అన్నారు కదా మరి కేసీఆర్ గారు అని మీరు అనొచ్చు. గతం గత రైట్, బట్ ఇది అది ప్రజలకి మేలు అని తర్వాత దే మైట్ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. రైట్, సో దాని కారణంగా ఎవరికైతే ఫుడ్ వెండర్స్కు వాళ్ళకు నష్టం జరుగుతుందో వాళ్ళకి మేబీ ఆల్టర్నేటివ్స్ ప్రపోజ్ అయి ఉండొచ్చు కదా. సో ఆ సందర్భంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే సందర్భంలో కేటీఆర్ గారు అన్నారు, సో నాన్నగారు ఇలా అంటారు అని. లీడర్షిప్ ఇస్ టు బి ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, ఇట్స్ నాట్ టు బి షోన్ అప్. మంచి అనిపిస్తే ఆ మాట స్వాగతిద్దాం, మంచి మాట కాదా అది? అండ్ ఫస్ట్ నేను చెప్తాను, నేను అటు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా నేను ఎప్పుడు విమర్శించలేదు, కానీ వాళ్ళని నేను అభిమానిస్తాను కాబట్టి ఈ విధంగా మార్చుకోవాలి. కేటీఆర్ గారి విషయానికి వస్తే ఆ ఎటకారము ఆ వ్యంగ్యము మారాలి అనే ప్రపోజల్స్ చేశాను. అట్లాగే ఈ నాయకత్వంలో అధికారంలో ఉన్న పక్షమైన కావచ్చు, ప్రతిగా ఉన్నటువంటి ప్రతిపక్షమైన కావచ్చు, ఎవరైనా కూడా ప్రగతి వైపుకి పురోగతి వైపుకి ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నాలే చేయాలి. అధోగతి కాకూడదు వాళ్ళు తీసుకునే నిర్ణయాల కారణంగా. రైట్, మనుగడ అధోగతి వైపు వెళ్ళకూడదు. సో రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన తప్పు చేశారు, పాపం కూడా చేశారు. ఓకే, సో మనందరి అదృష్టం బాగుండి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఫస్ట్ హ్యాట్స్ అప్ చెప్తున్నాను, అంజలి ఘటిస్తూ బై ఫోల్డింగ్ బోత్ ద హ్యాండ్స్. తర్వాత వటా ఫౌండేషన్ పీపుల్, రైట్, వెదర్ శివాని గారు ఆర్ రెడ్డి గారు వాళ్ళకి, అండ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ సుజయ్ పాల్ గారికి బాగా నేను అభినందిస్తూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ముందుకైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎవరి జోలికి మీరు వెళ్ళారు, ఆ జంతు జాలమునకు, ఆ పక్షి జాలమునకు, ఆ వృక్ష జాలమునకు ఒక్కసారి క్షమాపణ అడగండి. మీ రూమ్లోనే, మీరు పబ్లిక్గా ఏం అవసరం లేదు, మీరున్న రూమ్లో దేవుడు ఆమ్ని సైంట్, రైట్, ఆయన ప్రతి చోట ఉన్నాడు, ఆమ్ని ప్రెజెంట్ ప్రతి చోట ఉన్నాడు దేవుడు. జస్ట్ ఆ చెట్లకి, ఆ పుట్లకి, ఆ పక్షులకి, ఆ జీవరాశులకి క్షమాపణ చెప్పుకోండి. యూ విల్ బి అవుట్ ఆఫ్ ద వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. రైట్, తర్వాత మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి ఏది అవసరమో అది వెళ్ళాలి. రైట్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ, ఎక్స్ప్రెస్ విత్ యూ. దట్ ఈస్ రీజన్ కొంచెం సేల్స్ ఫస్ట్ ట్రైనింగ్ కారణంగా కొంచెం ఇటు నేను రాలేకపోయాను, తెలుగులో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాను. అదంతా కార్పొరేట్ సెక్టర్ ఆంగ్ల భాషలోనే అయిపోయింది. ఎప్పుడైనా నేను కొంచెం రీజనల్ లాంగ్వేజ్, రైట్. సో నాకు తెలుగులో బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చి తెలుగునిచ్చినటువంటి శ్రీనారాయణ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ని వాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇంకోటి, చాలా మంది వస్తున్నారు మన ఛానల్కి, కాంటెంట్ చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో ప్లీజ్ మీరందరూ నాతో కలిస్తే నా గొంతుకి ఇంకా శక్తి పెరుగుతుంది. సో ద పవర్ టు మై వాయిస్ విల్ బి హయ్యర్
when you subscribe to our